ప్రైజ్ ద లార్డ్. కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట నేర్చుకొనుడి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో సాక్షాత్తు ప్రభు వారే చెప్పిన మాట నేర్చుకొనుడి. ఏమి నేర్చుకోవాలి, ఏది నేర్చుకోమని ప్రభు చెప్పాడో ఒక 3 మాటలు ధ్యానం చేద్దాం. మొదటిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే, కలిగి ఉన్న దానిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకునుడి. ఈ రోజున ఆత్మీయులు అనబడిన వారికి ఇదే తక్కువైపోతుంది. వారు సంపాదించారు, వీరు సంపాదించారు, వారు పోగు చేసుకున్నారు, వీరు పోగు చేసుకున్నారు, వారికి వస్తుంది, వీళ్ళు తెచ్చుకున్నారు, ఇదే ధోరణిలో కనబడుతున్నారే. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకు కలిగినది ఏది, నీకేది ప్రభు ఇచ్చాడు దానిలో నువ్వు సంతృప్తి కలిగి ఉండు. ఆయుష్ లేని వాళ్ళు ఎందరో ఉన్నారండి, హాస్పిటల్ పాలైన వాళ్ళు ఎందరో ఉన్నారు. వారికంటే మనం ఏం తక్కువ కాదు కదా, మనల్ని ప్రతిదినానికి కావాల్సింది ఇస్తున్నాడు కదా. కానీ ఈ రోజున ఆ తృప్తి లేదు. వారికి పొలం కొన్నారు, వీళ్ళు నగలు కొన్నారు. ఇది నీ జీవితంలో ఉండకూడదు. ఆయన అంటాడు కదా, మీరు నేర్చుకోండి, సంతృప్తి కలిగి ఉండుట నువ్వు నేర్చుకో, అప్పుడు సమృద్ధిని ఆయన ఇస్తాడు. రెండవది, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, సత్క్రియ చేయటం నేర్చుకొనుడి. సత్క్రియ, మంచి క్రియలు చేయట నేర్చుకొనుడి. విత్తువానికి విత్తనములు, భుజించువానికి ఆహారం ఆయన ఇస్తాడు గనుక మనం మేలు చేయటం నేర్చుకోవాలి, కీడు చేయటం మనకు వద్దు. సత్క్రియ చేయట మీరు నేర్చుకోనండి. మన ముందున్న వారు కీడు చేస్తున్న చేయనివ్వండి. సత్క్రియ నేర్చుకునుట, దీనికి నిర్వచనముగా ఎదురుగా నిలబడిన యేసయ్య కనబడతారు. యోధ చెడ్డవాడని తెలుసు, యోధ అప్పగిస్తున్నాడని తెలుసు, అయినా అతగాడి పట్ల మంచి క్రియ చేశాడు. ఈ రోజున సేవకులైనా విశ్వాసులైనా మంచి చేయట ఎంతమంది ఉన్నారు? ఈ వాక్యాన్ని వింటున్నావు, సత్క్రియ చేయట నువ్వు నేర్చుకో. దేవుడు నీ బిడ్డలకు మేలు దాస్తాడు, నీ కుటుంబానికి మేలు దాస్తాడు. నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విత్తినది కోయక మానరు, ఎవరు ఏది విత్తితే అది కోస్తారు. మూడవదిగా తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, దేవుణ్ణి సంతోష పెట్టడం నేర్చుకోనండి. అసలు ఈ రోజున ఆరాధించే ఆరాధికుడు సంతోష పెట్టడం మానేశారు. నేను పాడితే మా పాస్టర్ గారికి నచ్చిద్దా లేదా, నేను బైబిల్ పట్టుకుని వెళ్తుంటే మా గ్రామంలో వాళ్ళకి నచ్చుతున్నానా లేదా. ఈ రోజున ఆర్టిఫిషియల్ భక్తి చేస్తున్నారు. అఫీషియల్గా నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి, నేను నా దేవుణ్ణి స్తుతించాలి, నేను నా దేవుడు మెచ్చేటట్లు ఉండాలి, నేను నా దేవుడికి నచ్చేటట్లు ఉండాలి. నీకు ఏ సంస్థలు తెలిసినా, ఏ సంఘాలు తెలిసినా, ఏ సేవకులు తెలిసినా, దేవుడికి నువ్వు తెలియకపోతే వ్యర్థము కదా, దేవునికి నువ్వు కనుమరుగైతే వ్యర్థము కదా. వాక్యం అంటుంది, దేవుణ్ణి సంతోష పెట్టడం నువ్వు నేర్చుకో. ఈ రోజున మనుషులు సంతోష పెడితే, అతగాడిని సంతోష పెడితే ఏమొస్తుంది? ఒకవేళ నిన్ను మంచోళ్ళు అంటారేమో, కానీ వీళ్ళు మంచోళ్ళు అన్న చెడ్డోళ్ళు అన్న వీళ్ళు ఎక్కడే ఉంటారు. దేవుణ్ణి సంతోష పెట్టడం ప్రారంభిస్తే ప్రభు మన తలెత్తుతాడు. కాబట్టి నేర్చుకునడి, మంచి చేయటం నేర్చుకోండి, కలిగి ఉన్న దానిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోండి. మూడోదిగా ప్రభువును సంతోష పెట్టే విషయంలో నేర్చుకోనండి. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో నా దేవుణ్ణి నేను సేవించుచున్నాను అంటాడు. అలా సంతోష పెట్టండి, నా దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ కలుగు చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ శుభవేళ నేర్చుకోమని మాతో మాట్లాడావు. దాని విషయంలో మేము సంపూర్ణ విధేయతతో నేర్చుకునే కృప అందించమని, ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.